నక్షత్ర ఇస్తానన్న డబ్బులు కక్కుర్తిపడి నేను ఈ నాటకంలో భాగమయ్యాను. ఐఎమ్ సారీ. ఇంతకంటే ఎక్కువ చేస్తే డాక్టర్గా నా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఐఎమ్ సారీ. ఏంటి నక్షత్ర గారు, మీ నాటకంతో మా టైం వేస్ట్ చేస్తారా? ఈ ఒక్క కారణం చూపించి చీటింగ్ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మీ నాన్నగారి ముఖం చూసి వదిలేస్తున్నాను. ఐఎమ్ సారీ భూమి. ఇలాంటి కూతుర్ని కన్నారేంటి సార్? చూసావా, ఆ ఎస్ఐ నువ్వు చేసిన తప్పుకి నింద నా మీద వేసి వెళ్ళాడు. ఎందుకు చేశావిదంతా? ఎందుకు చేశానంటే నాకు ఈ దత్తత అసలు ఇష్టం లేదు కనుక. నేను కూతురుగా ఉండగా ఇంకొకరిని కూతురుగా దత్తత తీసుకుంటే అసలు ఏమనుకుంటుంది ఈ సొసైటీ? ఇది కూతురుగా సరిగ్గా లేనట్టుంది, అందుకే ఇంకో కూతురుని తెచ్చుకుంటున్నారని అనుకోరా? అది నా పైన పడే నింద కాదా? మాకు ఈ మాట చెప్పే వద్దు వద్దు అంటున్నా ఈ నాటకానికి ఒప్పించింది. నిజమే కదా అల్లుడు గారు? అందుక మీరు ముగ్గురు కలిసి ఈ నాటకం ఆడారు. చూడండి అత్తయ్య గారు, మనం చెప్పే మాటను బట్టే దేన్ని అర్థం చేసుకోవాలో దేన్ని అపార్థం చేసుకోవాలో ఈ లోకం తెలుసుకుంటుంది. నేనే భూమిని దత్తత తీసుకోమని నాన్నకి చెప్పాను. భూమిని చూస్తే ఎందుకో నాకు అక్కలా అనిపిస్తుంది నాన్న అని నక్షత్ర చెప్తే ఈ లోకానికి నక్షత్రలో ఉన్న మంచితనమే కనిపిస్తుంది. అదే దాన్నెందుకు దత్తత తీసుకున్నారు నాకు అర్థం కావడం లేదు అంటే అదే లోకానికి నక్షత్రలో ఉన్న అసూయ కనిపిస్తుంది. అర్థమవుతుందా అత్తయ్య గారు? ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది బావా. అంటే మీకు దత్తత ఆపే ఉద్దేశమే లేదా? లేదు. ఈ దత్తత వల్ల వచ్చే నష్టమేంటో నాకు అర్థం కావడం లేదు. అపూర్వ, భూమిని ఎప్పుడు చూసినా నాకు శోభకు పుట్టిన కూతురే గుర్తుకు వస్తుంది. మా ఇద్దరికీ పుట్టిన కూతురే భూమి అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను.
దత్తత అనేది నా ఇష్టానికి సంబంధించిన విషయం. అది మీకు కష్టం అనిపిస్తే నేనేమీ చెయ్యలేను. అంటే మీకు మాకంటే ఆ భూమి ఎక్కువ? ఎక్కువ తక్కువల గురించి నేనిప్పుడు మాట్లాడడం లేదు. నాకందరూ సమానమే. భూమితో కలిపి అంతా సమానమని నేను అనుకోలేను డాడీ. సోదరా ఒక నిమిషం, నేను మాట్లాడి చూస్తానుగా. పదరా, నేను మాట్లాడతాను. ఆనే అయ్యో అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నీకు అసలే ఆవేశం ఎక్కువ. నువ్వు వాడే మాటల్లో ఒట్టి మాటలే ఉండవు, ఈటలు పోట్లు కూడా ఉంటాయి. అవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్నారనుకో, ఇందు ఇంట్లో పర్మనెంట్గా ఉండాలి కదా. ట్రై టు అండర్స్టాండ్ అన్నయ్య, ప్లీజ్. నువ్వు ఇలా సాఫ్ట్గా మాట్లాడితే వాళ్ళు ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారు. కట్నం ఇస్తానన్నది మీ అత్తయ్య అపూర్వ, తీసుకుంటానన్నది వీళ్ళు మీ అత్తయ్య మాట్లాడుకోవాలి. కానీ మధ్యలో ఇందు ఏం చేసింది? తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అదిగో నువ్వు చూసావా, ఇప్పుడే నీకు ఆవేశం తన్నుకొచ్చేస్తుందన్నయ్య. లోపలికెళ్ళాక అది ఇంకా ఉప్పొంగుతుంది. ప్లీజ్ అన్నయ్య, 10 నిమిషాలు నేను లోపలికి వెళ్ళిపోయి సాఫ్ట్గా సెటిల్ చేసుకుని వస్తాను, సరేనా?